హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ స్పేస్ 14. ఈరోజు వీడియోలో టమాటో రోటి పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. పచ్చడి చేయడానికి కావాల్సిన పదార్థాలు: టమాటోలు, చింతపండు, ఆనియన్స్, పచ్చిమిర్చి, మెంతాకు అండ్ వెల్లుల్లి. టమాటోలు నేనైతే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. రోటీ పచ్చడిలో ఉప్పు కారం కరెక్ట్గా ఉండాలి. చట్నీలో ఉప్పు కారం కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, ప్లస్ ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. పచ్చిమిర్చిని మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత మెంతాకు వేసుకోవాలి. మెంతాకు అనేది ఆప్షనల్. మెంతాకు ప్లేస్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. మెంతాకు ఆరోగ్యానికి మంచిది కాబట్టి నేను మెంతాకు వేసుకున్నాను. మెంతాకు మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు అండ్ వెల్లుల్లి వేసుకోవాలి. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. టొమాటో రోటి పచ్చడి చేయడం చాలా ఈజీ ప్రాసెస్, తొందరగా చేసుకోవచ్చు. అండ్ ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చూసి వేసుకోండి, టేస్ట్కి తగినంత. ఈ ప్రాసెస్ అంతా కూడా మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. టొమాటో పచ్చడి చేయడం చాలా ఈజీ ప్రాసెస్. వంట రాని వాళ్ళు, బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఒక లెమన్ సైజ్ చింతపండు వేస్తున్నాను. చింతపండు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. పులుపు ఎక్కువగా ఇష్టపడని వారు చింతపండు స్కిప్ చేయొచ్చు. అండ్ ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఇప్పుడు వేసుకోవచ్చు, లేకపోతే రుబ్బేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. ధనియాలు కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. వీటన్నిటిని కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. దానివల్ల తొందరగా మగ్గుతుంది. అండ్ మంట అనేది మీడియం టు స్లో ఫ్లేమ్లో ఉండాలి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా టొమాటో పచ్చడి ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం, ఎందుకంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది కలుపుకోకపోతే. టమాటోలు, పచ్చిమిర్చి అయితే మగ్గిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అండ్ ఇదంతా కూడా పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత రోట్లో వేసి రుబ్బుకోవాలి. రోట్లో వేసుకొని పచ్చడిని రుబ్బుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంతకన్నా బాగుండదు. రోట్లో పచ్చడి దంచుకుంటే టైం బాగా పడుతుంది, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. కొద్ది కొద్దిగా వేసుకొని దంచుకోవాలి, మొత్తం ఒకేసారి వేయకుండా రోట్లో. టొమాటో రోటి పచ్చడి వేడివేడి అన్నంలో లేదా టిఫిన్స్లో తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియోని చూసి మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.